హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం అలసందలతో బిర్యానీని అయితే చేసేసుకుందామండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అలసందలతో బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు మామూలుగా అయినా చూసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్ కొలత అయితే మీకు చెప్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, ఈ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిలికలు పెట్టుకొని వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను తీసుకొని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. అలసందలతో ఇలా బిర్యానీ చేయడం పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి అనేది మనకి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని మనం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. నేను అలసందల్ని బాగా నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. 1 కప్పు దాకా అలసందల్ని అయితే వేసుకున్నాను. వేసి బాగా కలిపేసి ఇప్పుడు రైస్ని 1 కప్పు తీసుకున్నాను కాబట్టి దీనికి 1 కప్పు నీళ్ళని వేసుకోండి, సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోబాకండి, మీకు మెత్తగా అయిపోతుంది. సేమ్ కొలతలతో అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మనం కుక్కర్ 3 విజిల్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. చూడండి, అంతే. 3 విజిల్ తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.